వెల్కమ్ టు మై ఛానల్. దోస పిండితో ఎప్పుడూ తినే దోశలు కాకుండా దోస పిండితో పునుగులు చేశాను. చాలా రుచిగా ఉన్నాయి. ఇవి చిన్న నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తినే ఈ పునుగులను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. మొదటగా ఒక గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు దోస పిండిని వేసుకోవాలి. ఈ దోస పిండి ఎక్కువగా పులవంది అయితే చాలా రుచిగా ఉంటాయి పునుగులు. దీనిలోకే 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ బియ్యం పిండి అన్నది క్రిస్పీగా క్రంచీగా ఉండడానికి పునుగులు చాలా రుచిగా ఉంటుంది కాబట్టి బియ్యం పిండిని వేశాను. దానిలోకే 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. నెక్స్ట్ దానిలో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఇది 3 బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి పొడి పిండి తగలకుండా బియ్యం పిండి బాగా కలుపుకోవాలి. లేదంటే మనకి బియ్యం పిండి తగిలినట్లయితే ఆయిల్లో వేయగానే చిటపట అని అంటుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లు బాగా స్మూత్గా మంచిగా కలుపుకోవాలి. 3 మిక్స్ అయ్యేంతసేపు. ఇలా మిక్స్ అయిన పిండిలో 1 కప్పు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ దానిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దానిలో కొంచెం వంట సోడాని వేసుకోవాలి. నెక్స్ట్ దానిలో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలండి. ఈ కొత్తిమీర చాలా హెల్దీ అండ్ చాలా రుచిగా ఉంటుంది. ఈ పునుగులలో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయడం వల్ల పునుగులు అన్నవి చాలా టేస్టీగా మారుతాయి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే మనకి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పునుగులు మన చేతి వెంట జారి రావాలి. ఇలా చేతి వెంట పునుగులు రాకపోతే మీరు పిండి కలిపేటప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి. లేకపోతే మనకి ఆయిల్ అన్నది ఎక్కువగా పీల్ చేసుకుంటుంది పునుగులకి. అలా కాకుండా మనం ముందే అడ్జస్ట్ చేసుకొని ఈ పునుగులు అన్నవి వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పునుగులు వేసుకొని మనం ఇది లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేసుకున్నట్లయితే మనకి పునుగులు అన్నవి పైన కలర్ చేంజ్ అయ్యి లోపల ఉడకకుండా ఉంటాయి. మొత్తం ఇది లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నట్లయితే మనకి మంచి కలర్లో చేంజ్ అవుతుంది. ఇలా కలర్లో చేంజ్ అవుతున్న వాటిని మంచిగా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు అలా కలుపుతూ ఉన్నట్లయితే మనకి పునుగులు రెడీ అయిపోయాయి. ఈ పునుగులని టమాటో చట్నీ కానీ పల్లి చట్నీలో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను టమాటా చట్నీలో ట్రై చేశాను. ఈ టమాటో చట్నీ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి టమాటో చట్నీ వీడియో కూడా చూసి ట్రై చేయండి. ఈ పునుగుల్లోకి టమాటో చట్నీ బెస్ట్ కాంబినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.